కాంపౌండ్స్ చూద్దాం. ఇది చాలా చిన్న చాప్టర్, ఇందులో తక్కువ వెయిటేజ్ ఉన్న ఈజీగా అయిపోయే చాప్టర్. సో కాంపౌండ్స్ ఫార్మ్డ్ బై ది కాంబినేషన్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్స్. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేవి సెంట్రల్ మెటల్ ఆటమ్ వల్ల ఫామ్ అవుతాయి. సో దీని టర్మినాలజీ అంటే ఓవర్వ్యూ ఏంటంటే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. అందులో లైగాన్, కోఆర్డినేషన్ నెంబర్, కోఆర్డినేషన్ స్పియర్ అండ్ కాంటెడ్ అయాన్. అందులో లైగాన్స్ అంటే ions are molecules that donate a pair of electrons to metal atom. Metal atom ki ee ions molecules donates ante oka pair of electron ni donate cheste danni manam ligand antam. Next ligands donate chese danlo manaku monodonate, bidonate, monodentate and bidentate anedi untundi. ఒకవేళ వన్ పేర్ ని డొనేట్ చేస్తే దాన్ని మోనోడెంటేట్ అంటాం, లేదా టూ పేర్స్ ని డొనేట్ చేస్తే బైడెంటేట్ అంటాం. ఇందులో నెక్స్ట్ కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ లైగండ్ డోనర్ ఆటమ్స్ అటాచ్డ్ టు ది మెటల్. ఒక మెటల్ ఆటమ్ కి ఈ లైగండ్స్ అనేవి ఎన్ని అటాచ్ అయి ఉంటే దాన్ని మనం కోఆర్డినేషన్ నెంబర్ గా తీసుకుంటాం. నెక్స్ట్ కోఆర్డినేషన్ స్పియర్. ఈ పార్ట్ ఆఫ్ కాంప్లెక్స్ ని మనం కోఆర్డినేషన్ స్పియర్ అంటాం. లైక్ ఒక ఆటమ్ ని మనం స్పియర్ లో రాస్తే దాన్ని మనం కోఆర్డినేషన్ స్పియర్ అని అంటాం. కౌంటర్ అయాన్ అవుట్ సైడ్ కోఆర్డినేషన్ స్పియర్. ఈ స్పియర్ కి అవుట్ సైడ్ లో ఉన్న అయాన్స్ ని మనం కౌంటర్ అయాన్ అని అంటాం. నామిక్లేచర్ సింపుల్. ఈ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అయ్యి మనం నామిక్లేచర్ ని రాయొచ్చు. ఫస్ట్ వన్ క్యాటయాన్ ఇస్ నేమ్డ్ ఫస్ట్. క్యాటయాన్ ని మనం ఫస్ట్ ఇండికేట్ చేయాలి. నెక్స్ట్ లైగాన్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో లైగాన్స్ ని రాయాలి. నెక్స్ట్ సఫిక్స్ ఆఫ్ మెటల్ చేంజెస్ ఇఫ్ కాంప్లెక్స్ ఇస్ అయానిక్. సో అలా ఇటువంటి వాటిని మనం చూసుకొని నామిక్లేచర్ రాయొచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఐసోమెరిజంలో స్ట్రక్చరల్ అండ్ స్టీరియో ఐసోమెరిజం అనేవి ఉంటాయి. స్ట్రక్చరల్లో లింకేజ్, అయనైజేషన్, కోఆర్డినేషన్ అనే కాంపౌండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టీరియోమెరిజంలో జియోమెట్రికల్ అండ్ నెక్స్ట్ ఆప్టికల్ అనే కాంపౌండ్స్ ఉంటాయి. నెక్స్ట్ కలర్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. ఈ కలర్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేవి డిడి ట్రాన్సిషన్ వల్ల చేంజ్ అవుతాయి. లైక్ పారామాగ్నెటిక్ అండ్ డయామాగ్నెటిక్. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ అయి ఉంటే దాన్ని మనం పారామాగ్నెటిక్ అంటాం. ఆల్ ఎలక్ట్రాన్స్ పేర్ అంటే ఎలక్ట్రాన్స్ అన్ని పేరే ఉంటే దాన్ని మనం డయామాగ్నెటిక్ అంటాం. ఇది డిడి ట్రాన్సిషన్ వల్ల చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ బాండేజ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. అందులో 3 థియరీస్ ఉంటాయి. ఒకటి వర్నర్స్ థియరీ, వాలెన్స్ థియరీ అండ్ క్రిస్టోఫర్ థియరీ. ఈ థియరీస్ మేము నోట్స్లో మెన్షన్ చేస్తాం, మీరు క్లియర్గా చూసి అండ్ పీవైక్యూస్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ అప్లికేషన్స్ అంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఎక్కడ అప్లికేబుల్ అవుతాయి అని. ఎక్కడ అంటే ఈడిటిఐ ఇన్ లెడ్ పాయిజనింగ్ ట్రీట్మెంట్, హిమోగ్లోబిన్ అండ్ క్లోరోఫిల్, క్యాటలైసిస్, ఫోటోగ్రఫీ అండ్ క్వాలిటేటివ్ అనాలిసిస్. సో ఇవి దీని అప్లికేషన్స్. ఇది జస్ట్ షార్ట్ నోట్స్. మీకు ఇంకా నోట్స్ కావాలి అన్న, పీవైక్యూస్ చేయాలి అనుకుంటే కింద లింక్లో మెన్షన్ చేస్తాం, ఒకసారి చూసి పీవైక్యూస్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.